హలో అండి. మా స్వాములిద్దరూ పూజ ముగించుకుని పీఠం దగ్గర నుండి వచ్చేటప్పటికి ఇల్లు శుద్ధి చేసేసి దీపారాధన చేసేయాలి అని నేను హడావుడి పడుతూ మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి దీపారాధన చేస్తుండగానే మా వారు వినోద్ మా అబ్బాయి వచ్చేసారా? ఈరోజు త్వరగా లేచారా అని అడిగాను. అవును కౌసల్య, చిన్నస్వామి త్వరగా లేవడం వల్ల పూజ పెందలాడే పూర్తయింది. ఊరు నుండి ఫోన్ చేశారు. వెంకటరత్నం బాబాయ్ ఆరోగ్యం పరిస్థితి బాగోక హాస్పిటల్లో జాయిన్ చేశారట. పరిస్థితి అప్పుడో ఎప్పుడోగానే ఉంది అంటున్నారు. ఏమైనా జరగవచ్చు. అవునా? పిల్లలు ఇంకా స్థిరపడలేదు, పెళ్ళిళ్ళు కాలేదు. చనిపోయే వయసు కాదు కదండి. చాలా బాధగా అనిపిస్తుంది. చిన్నత్తయ్య ఎలా తట్టుకుంటుందో. పిన్నిని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది కౌసల్య. ఎడతెరిపలేని తాగుడు, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల బాబాయికి చిన్న కొడుకు గురించి మనోవ్యాధి. వాడికి అంతా కలిసి 20 ఏళ్ళు లేవు. వాడు కూడా విపరీతంగా తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ నాన్ననే కొట్టే స్థితికి వచ్చేశాడు. గద్దించి అదుపు చేసే వయసులో గారాబం చేసి అడిగినంత డబ్బులు ఇచ్చి కొడుకు అలా తయారవడానికి ఒక రకంగా బాబాయే కారణమయ్యాడు. విరివిగా మొలిచిన కొమ్మలను నరకకపోతే చెట్టు ఎదుగుదలను ఏ విధంగా ఆటంకపరుస్తాయో, చెడు ఆలోచనలను శిక్ష ద్వారా నియంత్రించకపోతే పిల్లలు కూడా సరైన రీతిలో ఎదగరు. కొడుకే ప్రాణంగా గారాబం చేసి ఇప్పుడు తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేం. సరే కౌసల్య, నువ్వు కంగారు పడకు. పిల్లల్ని స్కూల్లో దింపి వస్తాను అని మా వారు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి చావు కబురు రానే వచ్చింది. కౌసల్య, పిన్ని ఆదిత్య, అరుణ్ కూడా ఇక్కడే ఉన్నారు. పిన్నిని తీసుకొని మన ఇంటికి వచ్చేయమన్నాను. మన కారులో ఊరికి వెళ్ళొచ్చు కదా. మరో విషయం, పిన్నికి బాబాయ్ చనిపోయాడని చెప్పలేదు. హాస్పిటల్లో ఉంచారని చెప్పాము అని అన్నారు. ఇలా అయిందేమిటండి? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మనవాడు చిన్నప్పటి నుండి మాల వేసుకుంటాను అడుగుతుంటే మీరు 40 రోజులు దీక్ష చేస్తేనే చేసినట్టని, కఠినమైన దీక్ష నియమాలు పాటించే వయసు వాడికి రాలేదని ఆపి ఈ సంవత్సరం వేస్తే ఈ 15 రోజుల్లో అలవాటు పడుతున్నాడనగా ఇలా జరిగింది అని అన్నాను. మనం ఏం చేస్తాం కౌసల్య? ఏది జరిగినా మన మంచికే అనుకుంటే తప్ప జరుగుతున్న దాన్ని అంగీకరించలేం. అంతేలేండి. అలా అనకపోతే జీవిత ప్రయాణమంతా కష్టంగా తోస్తుంది. మనం 40 రోజుల దీక్ష గురించి బాధపడితే ఆ ఇంటి యజమాని ప్రాణమైపోయింది కదా అని జరుగుతున్న దానిని ఒప్పుకునే ప్రయత్నం చేశాం. నేను స్కూలుకి వెళ్ళి చిన్నస్వామిని తీసుకొని వస్తాను. మాల తీసేయాలి కదా అని ఆయన వెళ్ళారు. ఊహ తెలిసినప్పటి నుండి దగ్గర వాళ్ళు ఎవరు ఇలా అర్ధాంతరంగా పోవడం చూసిన అనుభవం లేక నాకు చాలా కంగారుగా గాబరాగా ఉంది. పుట్టెడు దుఃఖంతో ఇంటికి వస్తున్న మా చిన్నత్తగారిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా నయం, సమయానికి నాయనమ్మ ఇంట్లో ఉంది కాబట్టి ధైర్యంగా ఉంది అని నేను ఆలోచిస్తుండగానే వదినా అంటూ ఆదిత్య, అరుణ్ వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చారు. శోకదేవతకి మారు రూపంలా ఉంది మా చిన్నత్తగారు. ముందు టిఫిన్ పెట్టి టీ తాగే వరకు ఆమెను ఏమీ కదల్పదలుచుకోలేదు. కొంతలో కొంత ఆవిడకున్న ధైర్యం ఒక 2-3 నెలలు హాస్పిటల్లో ఉన్నా కోలుకొని మామూలు మనిషి అవుతాడు కదా అనేది ఆవిడ ఆశ. కౌసల్య, 2 రోజుల నుండి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా ఇక్కడికి వచ్చి, లేదంటే నేనే వస్తానన్నాను. బాగానే ఉంది, నేనే వచ్చేస్తానని చెప్పాడని అంటూ బాధపడుతూనే ఉంది మా చిన్నత్తగారు. ఇలా అవుతుందని మనకు తెలియదు కదా అత్తయ్య.
బాధపడకండి అని మాత్రం చెప్పగలిగాను. స్కూల్ నుండి వచ్చిన పిల్లాడిని మాల తీయాలి. మాల తీసేస్తే మా చిన్నత్తగారికి తెలిసిపోతుంది. అందుకని మామూలు బట్టల్ని ఒక కవర్లో వేసి ఇస్తే బయట మెట్ల మీదే మాల తీసేసి పిల్లాడిని అటు నుంచి అటే స్కూల్లో దింపేసి వచ్చా. పిల్లల దగ్గర నాయనమ్మ ఉంటుందని నేను కూడా ఊరు బయలుదేరాను. పిల్లాడిని అటు నుంచి అటే పంపేయడంతో మా చిన్నత్తగారికి అనుమానంగా ఉన్న మా వారు మాలలోనే ఉండడం వల్ల ఆవిడ ధైర్యంగా ఉంది. మీరు మాల తీసేస్తే అత్తయ్యకు తెలిసిపోతుంది కదా, ఎలా అంది అన్నాను. చనిపోయారని వార్త తెలిసాక ఊరు వెళ్ళేదాకా మాల ఉంచుకోకూడదు. ఆదిత్య, అరుణ్ కిందే ఉన్నారు. నువ్వు పిన్నిని తీసుకొని కిందకు వెళ్ళు, నేను మాల తీసేసి వస్తాను అని అన్నారు. అత్తయ్య వెళదాం రండి అన్నాను. నువ్వెందుకు వస్తున్నావు కౌసల్య అని అడిగారు. కింద వరకు వస్తానత్తయ్య అని అన్నానే కానీ నాకు భయం మొదలైంది. ఆవిడను ఎలా ఓదార్చడమా అని. జరిగిన దానిని తట్టుకునే ధైర్యాన్నిస్తాడు కానీ కర్మ ఫలానుసారం జరిగే దానిని ఆపే శక్తి ఆ స్వామికే లేకపోయింది. మామూలు బట్టలతో కిందకి వచ్చిన ఆయన్ని చూసి గట్టిగా ఏడుస్తూ కింద పడిపోయింది. ఆవిడను స్థిమితపరిచి కాస్త తేరుకున్నాక ఊరికి బయలుదేరాము. తనను భరించేవాడైనా తానే భరించాల్సిన వాడైనా భర్త తోడు అనేది చాలా అవసరం. ఆ తోడును కోల్పోయిన వారికి ఆ విలువ తెలుస్తుంది. ఆ ఉండి ఏం సుఖపెట్టాడులే, తాగి ఆవిడను ఇబ్బంది పెట్టడమేగా అని అనుకుంటున్న జనాన్ని చూస్తే వింతగా అనిపించింది. ఆ బంధం లేని లోటు పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది. పైన ఉండి మాటలు వదలటం చాలా తేలిక. ఈ మాటలన్నీ ఒకెత్తైతే కార్యక్రమాన్ని జరిపించడానికి అవసరమైన ఆర్థిక భద్రతను సమకూర్చకుండానే బాధ్యతల నుండి శాశ్వత విరమణ తీసుకున్నారు మా చిన్న మామగారు. కుటుంబ ఐక్యత అన్నది ఇటువంటి అత్యవసర సమయంలో ముఖ్యమని నిరూపించేలా మా మామగారి అన్నదమ్ములంతా కలిసి వారికి అనువైన ఆర్థిక ఆసరాను కల్పిస్తూ మా చిన్న మామగారి అంతిమ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంతా ముగిసిన 10 రోజులకు మా చిన్నత్తగారు ఎలా ఉందోనని ఫోన్ చేశాను. ఆవిడ బాధపడుతుంటే, బాధపడకండి, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి అని అన్నాను. ఆవిడ బాధపడుతూ ఇలా చెప్పారు. కౌసల్య, మనిషి పోయిన బాధ జీవితకాలం ఉండేదే కానీ నిన్న మీ అత్తగారు ఫోన్ చేసి నన్ను మిమ్మల్ని కూడా కోప్పడింది. వాళ్ళు చిన్నవాళ్ళు, నీకైనా తెలియాలి కదా. భర్త చనిపోయాడని తెలిసి వినోద్ వాళ్ళింటికి ఎలా వెళ్ళావు అని అడిగింది. చాలా బాధేసింది. పిల్లలు సీరియస్ అని చెప్పారు. ప్రాణం పోయిందని తెలిస్తే వచ్చేదాన్ని కాదు అని చెప్తూ ఆవిడ ఏడుస్తూనే ఉంది. అత్తయ్య బాధపడకండి, మిమ్మల్ని అమ్మ అనుకొని మీరు తట్టుకోలేని బాధలో ఉన్నారని ఇంటికి రమ్మన్నాము. ఆ మాటలేమీ పట్టించుకోకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పాను. చిన్నత్తయ్యకి ఫోన్ చేశానండి. భర్త పోయిన దానిని ఇంటికి రమ్మన్నారు అంటూ మనల్ని, నీకు వివరం లేదా అంటూ ఆవిడను అత్తయ్య తిట్టారట. అలా తీసుకురాకూడదా? పెద్దవాళ్ళు అన్ని విషయాలు తెలిసినవాళ్ళు. తెలిసి తెలియక మనమే తప్పు చేశామేమోనండి అని మా వారితో అన్నాను. దానికి ఆయన, కౌసల్య, వాళ్ళ మాటలతో నువ్వు కూడా సకుచితంగా ఆలోచిస్తున్నావు. లేనిపోని అపోహలు పెంచుకోకు. బాధలో ఉన్నవాళ్లను మనకు చేతనైన విధంగా ఓదార్చటం తప్పు కాదు అని అన్నారు. అనుభవం ఉన్న పెద్దవాళ్ళు మంచి చెడుల గురించి సరైన స్పష్టతను ఇవ్వాలి కానీ మా వాళ్ళు మాత్రం వాళ్ళ మాటలతో తికమక పెడుతూనే ఉంటారు. మా వారు మాల వేసుకునే విషయంలో కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వేసుకోవడం ఎందుకు? మందు తాగేవాళ్ళు ఆ 40 రోజులు మానడానికి వేసుకుంటారు అంటూ ఏవేవో మాట్లాడతారు. మాల వేసుకోవడం గురించి లక్ష్మీ ఆంటీ ఎంత బాగా చెప్పారో. లక్ష్మీ ఆంటీ మా పక్క ఇంట్లో ఉంటారు. ఆంటీకి నాకు మధ్య ఇరుగు పొరుగు సంబంధం కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇల్లంతా శుద్ధి చేసుకోవడం,
నియమ నిష్టలకు నాకు కంగారు వచ్చేస్తూ ఉంటుంది. మా వాళ్ళేమో ప్రతి ఏడు అవసరమా అన్నట్టు మాట్లాడతారు అని లక్ష్మి ఆంటీతో చెప్పాను. దానికి ఆంటీ ఇలా చెప్పారు, కౌసల్య, మాల వేసుకోవడం చాలా మంచి విషయం, శుచి శుద్ధి అంటూ దాన్ని భయంగా మార్చుకోకు. ఎన్నో విషయాలలో నిగ్రహాన్ని పాటిస్తూ 40 రోజుల పాటు దేవుని ధ్యానం, ఆ స్వామి ఆరాధనే ముఖ్య ధ్యేయంగా దీక్ష చేయటం అరుదైన అదృష్టం. ఆ పుణ్యంలో సగభాగ స్వామివి నీవు. కాబట్టి అపోహలు లేకుండా నువ్వు సహకరించాలి అని చెప్పారు. ఆంటీ చెప్పిన మాటలు విన్నాక నా తికమక కంగారు అంతా పోయి స్పష్టతతో నిష్టగా స్వామి ఆరాధనలో పాలు పంచుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మా చిన్నత్తగారి విషయం కూడా లక్ష్మి ఆంటీతో మాట్లాడితేనే ఒక స్పష్టత వస్తుంది అని నేను ఆలోచిస్తుండగానే, కౌసల్య, ఏం చేస్తున్నావు అంటూ లక్ష్మి ఆంటీ వచ్చారు. ఆంటీ, మీకు 100 ఏళ్ళు, మీ గురించి ఆలోచిస్తున్నాను అన్నారు. 100 ఏళ్ళ? అంత దూరం ఈ భారం మోయటం కష్టం, వద్దమ్మా అన్నారు. నాలాంటి వాళ్లకు స్పష్టతతో కూడిన మీ సలహాలు అవసరం ఆంటీ, అందుకే మీరు వద్దన్నా కుదరదు. సరే గాని వినోద్ మాల తీసేశాడు, ఏం జరిగింది అని అడిగారు. ఆంటీ, మీరు బెంగుళూరు వెళ్ళినప్పుడు ఇది జరిగింది ఆంటీ. మా చిన్నమామగారు చనిపోయారు అంటూ మా చిన్నత్తగారు బాధపడిన విషయమంతా చెప్పాను. ఆవిడను ఇంటికి తీసుకురావడం తప్ప ఆంటీ అని అడిగాను. కౌసల్య, మీరు ఆవిడని ఇంటికి తీసుకురావడం తప్పు కాదు, మీరు అలా స్పందించకపోవడం తప్పవుతుంది. మన పూర్వీకులు మనకు పెట్టిన సాంప్రదాయాలన్నీ వివిధ సందర్భాలలో మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు సరైన రీతిలో మానవత్వంతో స్పందించడానికి. కానీ చాలా సాంప్రదాయాలు మూఢ విశ్వాసాలుగా మిగిలిపోతున్నాయి. మరోవైపు ఇప్పటి తరం వారు వాటిని చాదస్తంగా కొట్టిపారేస్తున్నారు. ఈ రెండిటికి మధ్య సున్నితత్వంతో ఆలోచింపజేసేలా శాస్త్రీయతతో కూడిన సాంప్రదాయాలను మన పూర్వీకులు దైనందిన జీవితానికి సందర్భానుసారం అన్వయించి కునేలా ఆచారాలుగా మరిచారు. కానీ మన వాళ్ళు ప్రాణం తీసేసిన వాడినైనా క్షమిస్తారు కానీ తన ప్రమేయం లేకుండా భర్త ప్రాణం పోతే ఆ ఇల్లాలని మాత్రం సహించలేరు. ఇది చాలా దురదృష్టకరం. కొన్ని సందర్భాలలో అసూయ ద్వేషాలతో కూడిన 5వ తనం ఆశీర్వచనానికి అర్హతను కలిగిస్తుంటే, ఆత్మీయ అనురాగాలు కలిగిన మంచి మనసు మాత్రం విధవగా దూరంగా మిగిలిపోతుంది. ఏది ఏమైనా అవగాహన లేని అంధవిశ్వాసమే మూఢనమ్మకం. సహృదయంతో ఆలోచింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపే ఆ అలవాటే సాంప్రదాయం అని చెప్పారు. లక్ష్మి ఆంటీ, మీ మాటలతో నాకు మంచా చెడే అనే సందిగ్ధం తొలగిపోయింది. ఇన్నాళ్ళు పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు. మనం తెలిసి తెలియక తప్పులు చేస్తామేమోనని మదన పడేదాన్ని. నాకు స్పష్టత వచ్చేసిందండి. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా బాధలో ఉన్నవారికి చేతనైన సాయం చేయడమే మంచి సాంప్రదాయం. ఇక సంశయాలతో మిమ్మల్ని హింసించను అని అన్నాను. భలే పిల్లవే కౌసల్య. ఎంత తెలిసినా కొన్ని సందర్భాలలో ఈ మీమాంసం సహజం. నీకు చెప్తూ నేను చాలా విషయాలలో అవగాహన పెంచుకున్నాను అని అన్నారు. ఇక ప్రశాంతంగా పని చేసుకో, నాకు కూడా ఇంట్లో పని ఉంది అంటూ లక్ష్మి ఆంటీ వెళ్ళిపోయారు. చాలా చిన్న విషయాలే అయినా కొన్ని సందర్భాలలో చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో తగిన సమయంలో సరైన రీతిలో స్పందించకపోతే మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది.
మనిషి నుండి తప్పించుకు తిరగగలం కానీ మన మనస్సాక్షిని సమాధానపరచలేము కదా. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.